చూసొస్తానన్న భాను కూడా ఇంకా రాలేదేంటండి? వచ్చినమ్మా ఆంటీ. విశ్వ కనిపించాడమ్మా? విశ్వ, ఎలా నడవగలుగుతున్నావు? రేయ్ విశ్వ, ఇంత సడన్ గా ఎలా నడుస్తున్నావురా? లేచి నిలబడటమే కష్టంగా ఉండేది, అలాంటిది అసలు నువ్వు ఇలా మామూలుగా నడవగలుగుతున్నావంటే నేనింకా నమ్మలేకపోతున్నానురా. ఇదంతా జై వల్లే అమ్మా. మూడు నెలల వరకు నడవడమే కష్టమని చెప్పి డాక్టర్లు చెప్పారు. దానివల్ల పెళ్లి కూడా క్యాన్సిల్ అయిపోయింది. చాలా థ్యాంక్స్ బాబు, నీ మేలు ఈ జన్మలో తీర్చుకోలేం. వయసులో చిన్నవాడివైపోయావు, లేదంటే నీకు చేతులెత్తి అయ్యో, మొక్కాలనుంది. అంత పెద్ద మాటలు ఎందుకండి? మీ పెద్ద కొడుకుని అనుకోండి. ఇప్పుడేమంటావు విశ్వ? కంగ్రాచులేషన్స్ జాను. నువ్విచ్చిన అవకాశాన్ని జై వృధాగా పోనివ్వలేదు. మాటల్లోనూ చేతల్లోనూ చాలా మార్పు కనిపిస్తుంది. మీరు అనుకున్నట్టు విశ్వ రికవర్ అయ్యాడు కాబట్టి ఇక మీరు హ్యాపీగా పెళ్లి చేసుకోవచ్చు. పెళ్లి చేసుకుని పిల్లా పాపలతో కలకాలం చల్లగా ఉండాలి. ఏమంటావు బాను? ఇంకా తను అనడానికేముంది? ఎంతో పుణ్యం చేసుకుంటే కాని ఇలాంటి భర్త దొరకడు. ఇక్కడ బానే ఉన్నాడు. ఈ ఇంట్లో నుంచి బయటకు వెళ్ళాక కూడా ఇలాగే ఉంటే బాగుంటుంది. అమ్మా జాను, రా బాబు. జాను, హాయ్ మావయ్య. నమస్తే బాబు. మీ ఫ్రెండ్ పూర్తిగా కోలుకునేదాకా మీరిద్దరూ అక్కడే ఉంటారని చెప్పారు కదమ్మా. అవునన్న, మా ఫ్రెండ్ పూర్తిగా రికవర్ అయ్యాడు కాబట్టి తిరిగి వచ్చేసాం. ఆహా. కానీ నువ్వు చెప్పిన దాన్ని బట్టి తను కోలుకోవడానికి చాలా రోజులు పడుతుందనుకున్నాం కదమ్మా. అవునమ్మా, డాక్టర్స్ కూడా నెలలు పడుతుందని చెప్పారు. కానీ జై సార్ ఈ కొద్ది రోజుల్లోనే చేసి చూపించారు. నాదేవం జాను, అంతా నీ ప్రోత్సాహం, అత్త మావయ్యల ఆశీర్వాదం. ఆఫీస్ నుంచి హలో. నో, నేను చెప్పాను కదా ఆఫీస్ కన్నా చాలా ఇంపార్టెంట్ పనిలో ఉన్నానని. జాను, ఆ అబ్బాయి మారడం చూస్తుంటే అతను తన తప్పును తను తెలుసుకున్నట్టే కదమ్మా. ఫ్రెండ్ని బాగు చేయడమే కాదమ్మా, అతన్ని ఫైర్ యాక్సిడెంట్ నుంచి కాపాడి ఆ ఇంట్లో వాళ్ళందరికీ చాలా దగ్గర అయిపోయాడు. అందరితో అలా కలిసిపోతున్నాడంటే నిజంగానే అతనిలో మార్పు వచ్చినట్టే కదమ్మా. మార్పు మొదలైనట్టే. ఈ మార్పుకి కారణం తనకి నీ మీదున్న ప్రేమేనమ్మా. అతని ప్రేమలో బలం ఉంది కాబట్టే నువ్వు అన్నట్టు అతనిలో మార్పు జరుగుతుంది. ఇక మీకంతా మంచిది జరుగుతుంది తల్లి. ఏం మాట్లాడుతున్నావా నువ్వు? 2 కిలోమీటర్లు కూడా ఉండదు, 100 అడుగుతున్నావా?
పోయినసారి 70 కదా ఇచ్చాను. పెట్రోల్ రేట్లు పెరిగిపోయినాయి సార్. ఆ, వాడు 3 రూపాయలు పెంచుతాడు, నువ్వు 30 పెంచేస్తావా? ఇదేం అన్యాయమయ్యా? ఎగ్జామ్ టైం అయిపోతుంది నాన్న, టైం లేదు. విన్నావు కదా, 10th క్లాస్ ఎగ్జామ్ అయ్యా. కొంచెం కూడా కనికరం లేదా నీకు? ఈ ఒకసారికి తీసుకెళ్ళొచ్చు కదయ్యా. మీరు 100కు ఒప్పుకునుంటే ఈ పాటికి నేను అక్కడ దింపేవాడిని కదా. మళ్ళీ 100 అంటావేంటయ్యా? సరే, 73 రూపాయలు ఇస్తాను అంతే. అయ్యో ఏంటండి మీరు 30 రూపాయల కోసం ఆలోచిస్తున్నారు? అవతల వీడి 10th క్లాస్ ఎగ్జామ్. లేట్ అయితే ఇయర్ వేస్ట్ అయిపోతుంది. ఇదిగో 70కి వస్తావా, నడుచుకుంటూ వెళ్ళిపోమంటావా? 100కు 1 రూపాయి తగ్గినా నేను తీసుకెళ్ళను సార్. అమ్మా, ఇంకా 2 మినిట్సే టైం ఉంది. రీచ్ అవ్వకపోతే ఎగ్జామ్ సెంటర్లోకి రానివ్వరమ్మా. చూడవయ్యా, వాడి కన్నీళ్లు చూసైనా కొంచెమైనా కరగట్లేదా నీ మనసు? మీరే మనుషులయ్యా. దేశంలో మానవత్వమే మంట కలిసిపోయింది. బాబు, మీరు ఇలా రండి, నేను తీసుకెళ్తాను. ఇదిగో ముందే చెప్తున్నాను, 73 రూపాయలైతేనే ఎక్కుతాను. అలాగే బాబు, రండి రండి. అది మానవత్వం అంటే. చూసి నేర్చుకో. పదరా. అమ్మా, ఇంకా 1.5 మినిటే టైం ఉందమ్మా. అందుకే చెప్పేది ముందే బయలుదేరమని. నా మాట ఎప్పుడైనా విన్నావా? మీరక్కడ బేరం ఆడకపోయింటే ఈ పాటికి వెళ్ళిపోయేవాళ్ళం. తొందరగా పోనీమయ్యా. అలాగే. కొంచెం త్వరగా వెళ్ళండి. అమ్మా, ఇంకా 1 మినిటే టైం ఉందమ్మా. నేను టైంకి వెళ్ళకపోతే ఈ ఇయర్ మొత్తం వేస్ట్ అయిపోతుంది. అయ్యో